నువ్వు మధ్య ఏంటిది లేకు లేకయ్యా లేవయ్యా. నేను నరికేస్తానని కూడా అడ్డం తిరిగినా నా బిడ్డ నీ వల్లే దూరం అయిపోయాడని కూడా ఈ గళ్ళు మన ఏడ్చాను కాళ్ళు పట్టుకుని. ఇప్పుడు వచ్చినప్పుడు తాగొచ్చిందా? నార్మల్గా వచ్చిన తాగే వచ్చాడా? తాగొచ్చిన నీ వద్దిన అంటే తల్లితో సమానం కదన్నా? లేదు, మా భార్య ఎంతో ఏమో అంతే. ఏమైనా నేను ఉంచుకొని ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? ఓల మొక్క కూడా ఇప్పటిదాకా నువ్వు చేసింది అంతా మేము వీడియో తీసినాం, అర్థమవుతుందా? నాటకాలు ఆడుతున్నావా? ఇప్పటి నుంచి చేస్తే నాటకాలు అనిపిస్తున్నా? నాటకాలు అనిపిస్తున్నా? ఏం చెప్తున్నావు? మూసుకున్న వాళ్ళ కోసం ఏం పని ఏమైందయ్యా నీకు? ఏమి చెప్పు. ఉండయ్యా, మా అబ్బాయి వస్తాడు. మన అబ్బాయి వస్తాడు. వదులు పిల్లడు. వదిలిన ఉంటుంది కదా. ఏంటది లేదయ్యా, వదిలిన అవుతుంది కదా. నువ్వు మధ్య ఏంటిది లేకు లేకయ్యా లేవయ్యా. లేకు లేకు అప్పటికి చెప్తాను. చనిపెట్టండి. మా అబ్బాయి హలో, నాకు చాలా భయం వేస్తుంది మేడం. మీరు ఒకసారి నాకు న్యాయం చెప్పండి మేడం. మీరు రావాలి మేడం. రాండమ్మా, రాండమ్మా, అమ్మా రాండమ్మా. నాకు చాలా భయం వేస్తుందమ్మా. ఫోన్ తీసుకో వెళ్తున్నా. చేస్తున్నాడమ్మా, కష్టపెట్టాడమ్మా. ఇప్పుడు స్టార్ట్. ఏమిటంటే వచ్చినాడమ్మా. కెమెరా మీద చెక్ తీస్తారు. అప్పటి నుంచి కనెక్ట్ చేయలేరా? రాగానే నేను కాల్ చేయమని చెప్పినా కదా. నాకు అనుకోకుండా వచ్చేసి నువ్వు చెయ్యాలి కదా. ఆమె చేసి ఏడ్చి చెప్తుంది. యాగంటే ఇక్కడికి పిలిపిస్తా. వద్దమ్మా, ఇక్కడికి వద్దమ్మా. చాలా భయం. ఇక్కడ అందరికి వెళ్తే నా పొరపాటునమ్మా. మమ్మల్ని పెట్టుబడి మా మధ్య చాలా భయం వేస్తుందమ్మా. వచ్చిందా? వచ్చినాడమ్మా. ఏమన్నాడు? వచ్చి చాలా ఇబ్బంది, నన్ను చాలా ఘోరంగా చేశాడమ్మా. ఇబ్బంది పెట్టేసాడు, కష్టపెట్టేసాడమ్మా. నాకు భయం. మళ్ళీ ఫోన్ చేసి చుట్టుపక్కల అందరూ ఏమంటారు ఏంటో. ఇప్పటికే చాలా నా బిడ్డకు కూడా దూరం అయిపోయి ఉన్నానమ్మా. నాకు చాలా భయం వేస్తుంది. సరే, మా ఆఫీస్ కూడా మాట్లాడు. వీడు మాట్లాడు. నేను టెన్షన్ కెమెరా తీసుకో. నేను అప్పటి నుంచి చెప్తున్నా తీసుకో. సో మా దగ్గర కెమెరామ్యాన్ వాళ్ళందరూ చేంజ్ అయ్యారు. కాల్ చేస్తున్నా వీళ్ళ మరిదికి. ఏం టెన్షన్ పెట్టుకోకుండా అంటే ఆంటీ నా దాంట్లోకి వద్దు, మీ దాంట్లోకి కాల్ చేసి ఇట్లా రండి, మళ్ళీ నాకు కొంచెం పడిపోయినా బాగాలేదు, రండి మళ్ళీ నా ఫోన్లోకి వద్దు, నీ ఫోన్లోకి చెయ్యి. హలో హలో, మట్టి గారింది.
ఇందాక వచ్చి వెళ్ళిపోయారు కదా అరగంట క్రితం. అదే ఒకసారి వస్తారా? నేను ఎక్కడున్నానో ఫోన్ చేస్తాను. అదే పైన ఉన్న వాళ్ళు, అది కాదు మతి గారు, పైన ఉన్న వాళ్ళు మీరు వచ్చిపోయాక చూశారు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. అందుకనే వేరే వాళ్ళని ఫోన్ చేసి రూమ్ ఏదైనా ఉంటే అడిగాను. రూమ్ ఉంటే చెప్పమన్నాను. రామన్నారు. గల్లీలోను ఎర్రగడ్డ గోలి అక్కడ ఎర్రగడ్డ వెళ్ళాను. ఆ ఎర్రగడ్డలో పక్కనే గల్లీలో అడిగాను. ఫోను అలా ఏమో మాట్లాడుతున్నారు. రూమ్ చూపించాను, బాగానే ఉంది. ఎవరెవరు ఉంటారు అని అడిగారు. నేను మీరు రండి, మీరు వచ్చి మాట్లాడితే ఇవాళ హిందీలో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడి నాకు అర్థం కాదు. ఒకసారి రాండి మధ్య గారండి. ఓకే అండి, వస్తానన్నారమ్మా. ఆయనకి హిందీ వచ్చా? మాట్లాడతారమ్మా. హిందీ వచ్చా? మంచిగా మాట్లాడినా ఆంటీ. సో గైస్, మేము ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కానీ ఆంటీ అమ్మనైతే నేను వీడియో ఇక్కడికి వచ్చినాక చెక్ చేసిన. మొత్తం గాజులు వాళ్ళినాయి, రక్తం ఏమన్నా వచ్చిందా? లేదా మరి బాగా గీసుకుంది కదా, గీసుకొని ఇక్కడ ఎన్ని గీచుకొని చాలా ఇదిగానే జరుగుతానమ్మా. నేను ఇట్లా గీరడం చేయడం చేస్తే నువ్వేమనవు అమ్మా? ఎంత కొట్టి కత్తి పెట్టట్టుకుని నరికేస్తానని కూడా అడ్డం తిరిగినా, నా బిడ్డ నీ వల్లే దూరం అయిపోయాడని కూడా ఈ గళ్ళు మన ఏడ్చాను కాళ్ళు పట్టుకుని. ఇప్పుడు వచ్చినప్పుడు తాగొచ్చిందా? నార్మల్గా వచ్చిందా? తాగే వచ్చాడు. తాగొచ్చిన మరి ఎట్లా పోయింది బయటికి? కత్తి పెట్టట్టుకుని నరుకుతానన్నాను, చంపేస్తాను, నీ వల్ల నా బిడ్డ కూడా దూరం అయిపోయేలా, నా భర్తను కోల్పోయి ఉన్నాను నేను. ఇప్పుడు మళ్ళీ నా బిడ్డను కూడా నువ్వు వల్ల దూరం అయిపోయి ఉన్నాను. నన్ను ఇంకా ఏం చేద్దామని నన్ను నా జీవితం నాశనం చేసేస్తాను అంటున్నావు అని అన్నాడా? కత్తిపీట పట్టుకుంటే పోయిండు. అవునమ్మా. సో మేము చూసినాం కదా, అదేంటి కత్తి అంటే దాని ఇలా అదని కూరగాయలు కోసే పీట ఉంటుంది కదా, దాన్ని పట్టుకున్న తర్వాత భయపడి పోయిండు. కానీ తాగైతే వచ్చినట్టుండు నాకైతే అనిపించింది. అందుకే అడిగిన. ఇక్కడికి వచ్చినాక మాట్లాడతా. సో అతను ఎంత క్రూరత్వంగా చేసిండు అంటే, నేను ఇన్ని చేస్తున్నా కదా, ఇంత దారుణమైన సైకో కానీ నేను ఎప్పుడు చూడలేను, నిజంగా చూడలేను. అసలు తాగొచ్చి ఆమెను ఎంత దారుణంగా చేసిండు. సో చూద్దాం. నాకు కూడా కొంచెం చిరాకు అనిపిస్తుంది. ఎందుకు నా మీద నాకు ఫస్ట్ కోపం వస్తుంది, ఎందుకంటే మేము మా ఫోన్లో కనెక్ట్ చేసుకుని ఉంటే స్పాట్లో ఉండేటోళ్ళము. మేము అసలు వేరే దాంట్లో పనిలో పడి మర్చిపోయినాము. సో నాకు కోపం వస్తుంది. సో సారీ అమ్మ, మేము లేకపోతే అప్పుడే వచ్చేటోళ్ళం అమ్మ. మేము కనెక్ట్ చేసుకోవడం మర్చిపోయినాం ఫోన్కు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మాట్లాడితే ఇబ్బంది అవుతుంది అన్నది కాబట్టి మా ఆఫీస్కి తీసుకొచ్చిన. ఇక్కడికి వచ్చినాక వాడిని ఏందో వాని కథ చెప్తా. ఏడవక అమ్మ, నువ్వు ఎంత ఏడిస్తే నువ్వు ఏడ్చి భయపడుకుని ఉన్నావు అనుకో, మేము వాడికి ఎప్పటికీ అట్లనే చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు తిరిగి వాడికి కొడతావో అప్పుడే వాడు నోరు మూసుకుంటాడు. నువ్వు ఏడిస్తే లాభం ఉండదు అందులో. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చినాక గల్ల పట్టుకో, కోపం కొట్టితేనే ఎవరని వింటాడు. మంచిగా చెప్పినావు, ఇంటలేడు. మీ కొడుకు కూడా పోయింది ఆయన వల్ల. కోపం ఉండి ఎప్పుడైనా ఇట్లా తప్పు చేసేటోళ్ళకు మనము ఎట్లా చెప్పాలంటే చెప్పుతో సమాధానం చెప్పాలి. నువ్వు ఫస్టే చెప్పు తీసి అడిగినప్పుడే చెప్పు తీసి 2 దెబ్బలు వేసినట్టే ఈ పాటికి ఈ పరిస్థితి రాకపోతుండే నీకు. ఎంత కంతి రోడ్ అంటే తల్లిలో వదిన అంటే తల్లితో సమానం. అలాంటి ఆమెని ఇలా చేసిన అంటే ఆ బాడుకొని ఇంకేమన్నా వచ్చి నువ్వు కెమెరా ఎక్కడన్నా ఫిక్స్ చేయి చెప్తే నేను నార్మల్గా మాట్లాడదా. దాన్ని బట్టి వాడు తాగుందో లేడుందో చూస్తా. ఏం చేసినా కానీ వాడిని అయితే ఈరోజు వదిలేదే లేదు. ఏమన్నా కెమెరా ఫిక్స్ చేయి అయినా కానీ అప్పుడే నువ్వు చేసినట్టు అయిపోతున్నాడు. ఆ ఫోన్ కనెక్ట్ చేయొచ్చు కదా. కెమెరా ఫిట్ చేయాలన్నా ఫోన్ వస్తుందా అండి? అవునమ్మా. ఫోన్ మాట్లాడు. హలో, ఎక్కడన్నా ఇలా పైకి రాను, నేను అమ్మకి ఇస్తున్నాను. హలో సార్,
మీకు థియేటర్ కాడికి వచ్చిరా? వచ్చిరా. దాని పక్క బిల్డింగ్ అనిపిస్తుందా మీకు? అదే 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 పైన జిమ్ ఉంటుంది, దానిపైన థర్డ్ ఫ్లోర్. కూర్చో వచ్చింది అనుకుంటా, మా కిందనే ఉన్నట్టు. దాని వచ్చినాక మేము కెమెరా పెట్టినాం, గీమరా పెట్టినాం. ఏం మాట్లాడదు సరేనా? నేను మాట్లాడతాను. నువ్వు ఏడవడం చేయడం ఏం చేయకు సరేనా? లిఫ్ట్ సౌండ్ వచ్చింది, తీయండి. నేనే అనుకో రూమ్ ఓనర్ నేనే. హిందీలో మాట్లాడితే అమ్మకు అర్థం కావట్లేదు. మనకి హిందీ ఆట కొంచెం తెలుగు వస్తుందా? లేదా? మనకేమవుతారు? మీకు వదిన. ఇప్పుడు మేము రూమ్ ఇస్తే మీరు కూడా వస్తారా? వదిన నీకు పెళ్లి కాలేదా? అయిందా? బాగా ఉందా? మరి మీరెందుకు వస్తారు ఇక్కడ? అంటే అప్పుడప్పుడు వచ్చి చూసిపోతారా లేకపోతే రెగ్యులర్గా వస్తారా? రోజు ఎందుకు అంటే రోజు ఎందుకు ఇతను మధ్యగారమ్మా అప్పుడప్పుడు వచ్చి వెళ్తాను కదా. అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. మరి ఇంతకు ముందు రూమ్ ఎందుకు కాల్ చేసినావా ఆంటీ? మా మధ్యగారు వచ్చి లొల్లి చేస్తున్నారు. ఏం లొల్లి చేసిండు? చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమి ఇబ్బంది పెట్టిండు? తాగేసి వచ్చేస్తే సర్లేగా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కూర్చో ఆంటీ. అక్కడ జరగండి అన్న, జరగండి. కూర్చో. ఏమి ఇబ్బంది పెట్టిండు? ఇంతకుముందు రూమ్ కాల్ చేసినాను కదా, ఆ రూమ్ ఎందుకు కాల్ చేసినావు? చెప్పండి. చాలా ఇబ్బంది పెట్టేస్తాడమ్మా, చాలా కష్టపెట్టేస్తాడు. నన్ను చాలా బలవంతం చేస్తారు. మా ఇంట్లో చాలా చిచ్చు పెట్టేస్తారు, చాలా బాధ పెట్టారు. ఏందన్నా ఇవన్నీ ఎవరు చేశారు, ఇవన్నీ ఎవరు కొట్టారు, ఇవన్నీ ఎవరు చిచ్చు చేశారు. నీ వల్లే కదా 6 గంటల క్రితం మమ్మల్ని బయటికి గంటేశారు. మరి ఏం చేసినావు? నేనేం చేశాను? వచ్చాను, చూసుకొని వెళ్ళాను. నేను రూమ్ ఇస్తా, రూమ్ ఇచ్చినాక ఇంటికి నువ్వు రావద్దు. ఎందుకు రాను? ఎందుకు? నా భార్య ఎంతో ఏమా అంతే. ఏమి భార్య అంటే ఇద్దరు ఒకటే నాకు. ఇద్దరంటే నీకు వదిన కదా? ఇది వదిన ఎందుకు అవుతుంది? నా భార్య ఎంతో ఏమా అంతే. అవునా? అవును. ఒకసారి పైకి లేవు, ఇక్కడ చెప్పు. నీ భార్య ఎంతో అంతే. అవును. పెళ్లి చేసుకున్నావా? మా వదిన అయితే మా అన్న చనిపోయినప్పటి నుంచి నేనే చూసుకుంటాను. వదిన అంటే అమ్మ కదా, అమ్మ అయితే మేము రూమ్ ఇస్తాం, నువ్వు రావద్దు. ఎందుకు రాను? బరాబరా వస్తాను. అదే ఎందుకు? నా భార్య అంతే ఏమా అంతే. కోపం తెప్పియకన్నా మంచిగా మాట్లాడుతుంది. అవును, మంచిగానే మాట్లాడుతున్నాను. నీ వదిన అంటే తల్లితో సమానం కదా? లేదు, మా భార్య ఎంతో ఏమా అంతే. ఏమనే నేను ఉంచుకొని ఉండా. ఏం మాట్లాడుతున్నావు? మొక్క కూడా ఇప్పటిదాకా నువ్వు చేసింది అంతా మేము వీడియో తీసినాం, అర్థమవుతుందా? నాటకాలు ఆడుతున్నావా? నువ్వు ఇంకొకసారి మీ వదిన గిదిన నా పెళ్ళామనుకో పనులు రాలితే ఇది ఉన్నంతసేపు జాగ్రత్తగా మాట్లాడు, అర్థమవుతుందా? నేను మీ వదిన టైపు కాదు. నేను నాటకాల వదిన ఉంచుకున్నా చేసిన అంటున్నా. ఏంది కదా? ఏంది వీడియోస్ అంటున్నారు? ఏంది అంటున్నారు? ఏం చెప్పారు? వీడియో తీసిన, అరే వీడియో పట్టుకురా బయట. వీడియో తీసిన అప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి కూడా తీస్తున్నా. ఏం చేస్తున్నావు మామితో? ఏం చేస్తున్నావు? నన్ను ఎందుకని పిలిపించావు ఇక్కడికి? వీడియోస్ చేసేదానికే? దేనికని పిలిపించావు? నీ వల్లేరా నా పెళ్ళి నా కొడుకు దూరం అయిపోయినా కొడుకుని రప్పించరా? నన్ను నా జీవితం నాశనం చేసి నా బిడ్డను నాకు రప్పించరా? నా బిడ్డ నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి, నా కొడుకు. ఎందుకు అలా కొడుకుని ఆమె నుంచి దూరం చేసినావు? ఎందుకు చేశాను నేను? ఎందుకు చేసినావు? ఎందుకు చేశాను? అది ఎందుకు చేసినావు? నేనేం చేయలేదు. చేయలేడమ్మా? మన కొడుకుని నన్ను దూరం చేసాడమ్మా. 2 నెలలు బట్టి నా బిడ్డ రావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేస్తున్నావు? నా బిడ్డను రప్పించమ్మని మీదికి రాకన్నానా? నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. నిజం మాట్లాడతా. ఏం నిజం? తాగినావా నువ్వు? నేను ఎందుకు తాగాను? ఏం నిజం మాట్లాడతా? మాట్లాడి. అసలు నువ్వు అడిగేదానికి నువ్వెవరు?
నేను ఎవ్వరు కాదు, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడదు చెప్తున్నా, మంచిగా మాట్లాడు. నన్ను ఎందుకు పిలిపించావు? ఎందుకు పిలిపించావు? ఎందుకని మాట్లాడుతున్నావు? ఎందుకు పిలిపించావు నన్ను? చేసే పని ఏంది? నువ్వు ముందు ఆమె మూసుకో. నువ్వు ఎక్కువ మాట్లాడినప్పుడు ఇక్కడ నుంచి స్టేషన్ గుంజుకోతా. ఎందుకు? నేను తప్పు చేశాను? నాటకాలు ఆడుతున్నావు నువ్వు? నాటకాలు ఆడుతున్నావా? నన్ను పిలిపించింది ఇక్కడికి. ఏం చెప్పావు? ఏం చెప్పించావు? ఇప్పటి నుంచి చేస్తే నాటకాలు అనిపిస్తుంది. నాటకాలు అనిపిస్తుంది. ఏం చెప్తున్నావు? చూడు మూసుకున్న వాళ్ళ అనవసరం స్టేషన్కి ఫోన్ చేయాలి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. నాటకాలు ఆడుతున్నావు, ఆగండి. స్టేషన్కి ఫోన్ చేయాలా? నన్ను ఎందుకు పిలిపించావు? ఫస్ట్ నాతో మాట్లాడు. నీతో మాట్లాడు. ఎవరు నాతో మాట్లాడడానికి? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. లేకపోతే నీకు చెప్పేదానికి నాకు అవసరం లేదు. ఆమెతో నాకు పని. ఆమె నేను పంపిస్తాను. అడుగు దూరం చెప్పు. నేను పంపిస్తా. ప్రశాంతంగా మాట్లాడే. ప్రశాంతంగా మాట్లాడాలన్నా పిలిపించింది రూమ్ నేను అనేది. చెప్తా. నేను రూమ్ ఇవ్వడానికి పిలిపించిన కాదంటే వాళ్ళ ఆమెకు వాళ్ళ కొడుకు ఎందుకు అవద్దని చెప్పినాం. నాకు ఇష్టమేమో అందుకని చెప్పాను. ఏమవుతుంది? నీకేమవుతుంది ఆమె? నా వదిన. మళ్ళీ వదిన అని చెప్పి మళ్ళీ అంటావు. నీ భార్యకు తెలుసా ఈ మాట? తెలియదు. నీ భార్య నంబర్ ఉందా? ఫోన్ వస్తుంది కదా బయటికి. నీ భార్యతో మాట్లాడుతుంది. నాటకాలు వేసినావు. ఇంటికాడ భార్య, ఈడనేమో వదిన, వాళ్ళ కొడుకుని వాళ్ళకు దూరం చేసినావు. అబద్ధం చెప్పినావు, నువ్వు నిజం చెప్పినావు. నిజంగా ఆమె మీద ఆమె నిన్ను అట్లా చేసింది అంటే ఆమె నిన్ను నిజంగా ఎవరు పెట్టుకున్నా నువ్వు చెప్పినావు ఆమెకు? పెట్టుకున్నావా? నువ్వు లేదమ్మా. నువ్వు ఏడుస్తా కాదమ్మా. నిలది మేము ఉన్నాం కదా. నువ్వు ఏడుస్తే కాదు. నీతో నాకు సంబంధం ఉందా? ఎక్కడ చూసా నేను ఊసుకే నీ బాగా నువ్వే నన్ను బలవంతం చేస్తావు. నన్ను నా చీరలు ఇప్పేస్తా. నన్ను అన్ని విధాల కింద నన్ను బాధ పెట్టేస్తున్నావు. నువ్వు ఇవ్వలేదా? పెట్టు కావాలి. నీకు నా పేరు సంబంధం ఉందని ఆడదాన్ని మీరు చేతులు కాకుండా ఇక్కడ మాకు ఏంది తప్పు చేసినావు కాబట్టి కాలర్ పట్టింది. ఆగు నువ్వు ఎందుకంత అవుతున్నావు? ఎందుకంత అవుతున్నావు? మంచి చెప్పి తినిపియదా? ఎందుకంత అవుతున్నావు? వాళ్ళ బిడ్డ నాన్న కొడుకు నేను విడదీసినావు కాబట్టి ఒకడైనా చొక్కా కాదు ఇంకేమన్నా పట్టుకుంటారు. అర్థమవుతుందా? నాకు ఇష్టమని విడదీశాను. ఎందుకు విడదీసినావు? ఇష్టమనే విడదీశాను. సిగ్గు. వదినతో నువ్వు అట్లనేనా చేసేది? నన్ను ఇష్టపడి మా వదిన ఫస్ట్ తప్పు చేసింది కాకుండా నాటకాలు ఆడుతున్నావు. నువ్వు ఎందుకు కొడతావు? నీకేం సంబంధం? కాదు నిన్ను సంపుత అర్థమవుతుంది. అసలు నీకేం సంబంధం? ఇక్కడ నుంచి బయటికి కాదు నిన్ను స్టేషన్ తీసుకోవద్దు. ఇక్కడ నుంచి నీకేం సంబంధం? అది మా ఫ్యామిలీ. మేమేమైనా చేసుకుంటాం. నీకేం సంబంధం? మా ఫ్యామిలీ నెంబరు మా వదిన. నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను. మీరు అడిగేదానికి ఎవరు? వాళ్ళ కొడుకు ఉండు కదా. ఆ పిల్లడు నాకు తెలుసు. వాళ్ళ అమ్మ కూడా నాకు తెలుసు. ఎవరైనా ఉన్నాయి. నేను మీడియాలో వర్క్ చేస్తున్నా. నువ్వు ఎక్కడైనా వర్క్ చేసుకో, మాకు సంబంధం లేదు. మా ఫ్యామిలీ మీడియాకి ఏం సంబంధం? మా దగ్గరకు వచ్చినప్పుడు మా రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీ ఎందుకు? మా నెంబరు మా ఇష్టం. ఏం నెంబరు? అదే తల్లి అంటే నువ్వు వదిన అంటే తల్లిలాగా చూసుకుంటే మేము రాకపోయేటోళ్ళం. అర్థమవుతుందా? నువ్వు పిచ్చకొండ చేతలు చేసి ఆమెను ఇబ్బంది పెట్టి వాళ్ళ కొడుకుని దూరం చేసి ఏంటి మనిషివేనా నువ్వు? మాట్లాడు. రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఎవరు అసలు? మీ ఛానల్ ఏడికి వచ్చేది లేదు. నువ్వు కూడా పోయేది లేదు. ఇప్పుడు నువ్వు కూడా స్టేషన్ కి పోవాలి. అసలు మీకు ఏం సంబంధం స్టేషన్ కి ఇచ్చేదానికి? నేను చెప్పను. అడిగిపోయినాక స్టేషన్ లో వాళ్ళు కూర్చోబెట్టి మా ఫ్యామిలీ ఎవరు పోలీసు వాళ్ళు పట్టించుకునే దానికి లేదు. నేను పట్టించుకుంటాను. నిన్నటి పిచ్చకుంట్లో బయట ఉన్నారు అనుకో, ఆ జీవితాలు నాశనం అయితే. అర్థమైతే ఎందుకు పట్టుకుంటావు? అసలు పట్టుకోవాల్సిన అవసరం ఏమి? కూర్చోను. అసలు అవసరం లేదు. నువ్వు ముందు కూర్చో. నువ్వు కూర్చో. ముందు కూర్చో. మా ఫ్యామిలీ మేమేమైనా చేసుకుంటాం. మీకు అనవసరం. నువ్వు ఇప్పుడు ఈ నుంచి బయటికి వెళ్ళినావు ఇంకో తర్వాత బయటికి రావు. అసలు ఏం చేసుకుంటారు చేసుకోండి. ఏం చేసుకుంటారు చేసుకోండి. స్టేషన్ లో నుంచి రావు.
ఏందో ఛానల్ అంట టీవీ అంట ఏందో చెప్తున్నారు. ఏం చేసావు? నువ్వు ఏడవకు, ఫస్ట్ నువ్వు ఏడవకు. నీ కొడుకు కావాలా వద్దా? నిరతి ఏడవకు. నా బిడ్డ నాకు అప్పు చెప్పు, లేకపోతే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చేతి ఎందుకు వేస్తున్నావు? చేతి వేయకుండా మాట్లాడని చెప్పినా, అసలు చేతి వేయకుండా మాట్లాడినావు. ఎంత పని చేసింది ఇప్పుడు? ఏదో రూము ఇది ఏది అని చెప్పేసి నీ ఫోన్ ఫోన్ భార్య, మీ ఫోన్ భార్య ఫోన్ ఎందుకు ఇస్తాను నేను? నీ భార్య కాల్ కలుపు. ఎందుకు కలుపుతాను? కలపవా? కలపను. సరే నేను చెప్తాను ఈ పని. అర్థమవుతుందా? నాటకాలు ఆడుతున్నావు నువ్వు. నువ్వురా వెళ్దాంరా. పోయేది ఏం లేదా? వెళ్దాం రా. అరే కానిస్టేబుల్ నంబర్ ఉంది కదా సార్, వాళ్ళని ఆ సార్ని ఇడికి రమ్మని చెప్పు. నువ్వు పోయేది లేదు, అర్థమవుతుందా? అనవసరంగా పోయేది లేదు. మూసుకొని కూర్చోను. నంబర్ నన్ను దూరం చేస్తే నా ఇడును. ఏం చేస్తున్నావు? కూర్చో, మూసుకో. అనవసరంగా పిల్లలు ఉన్నారు, అర్థమైందా? తాగున్నామని కొడతలేం మేము. నేను అసలు కూర్చోను. తాగున్నాను కొట్టొద్దని కొడతలేము, అంతేగాని ఈ పడి మొత్తం సున్నం అయితే లేదు. మేము పోతాం. కూర్చో, నువ్వు కూర్చో. అనవసరం కూర్చో. ఎందుకు కూర్చో? నువ్వు కూర్చో. నేను కూర్చోను. కూర్చో. నువ్వు కూర్చోలేవు అనుకో, నీ భార్యను కూడా లోపల వేపిస్తా, అర్థమవుతుందా? కూర్చోను. అనవసరంగా దెబ్బ తిన కూర్చో. అనవసరంగా ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో, నీ ఇంటికి వచ్చి ఆడికని గుంజుకోతారు పోలీసులు, అర్థమవుతుందా? కూర్చో. కూర్చో. సరే ఏమనం కూర్చో. ఏమనము? నేను ఏం అడగను. కూర్చో కొద్దిసేపు కూర్చో అని చెప్పిన ఏం అడగను. కూర్చో అన్నా. వద్దు, నేను వెళ్తాను. కూర్చో, ఫస్ట్ కూర్చో. అరే పట్టుకోరా విన్నొచ్చి. కెమెరా ఫిక్స్ చేస్తా. నాటకాలు ఆడుతున్నావు నువ్వు. నేను వెళ్తాను. నువ్వు ముందు కూర్చో. నన్ను ఏమని పిలిపించారు మీరు? ఏమని పిలిపించినా? రూమ్ ఇస్తాను ఇది అది అని చెప్పారు కదా. రూమ్ ఇస్తాం, ఒక్కసారి కూర్చో. నువ్వు కూర్చో. అసలు నేను ఎందుకు నీకు సమాధానం చెప్పాలి? మా ఫ్యామిలీ గురించి మీకు ఎందుకు అవసరం? కూర్చోలేవు అనుకో, అనవసరంగా మీరు ఏడుంటారో ఆడికి పోలీసు వాళ్ళు ఎవరైనా మాకు సంబంధం లేదు. ఫస్ట్ కూర్చో. మా ఫ్యామిలీని ఎందుకు పట్టించుకుంటా? అమ్మ పాలతో మొక్కపోడే కన్నా అన్నిసార్లు చెప్తా. కూర్చో. లేస్తే దెబ్బలు పడతాయి అన్న, లేస్తే దెబ్బలు పడతాయి. నువ్వు వచ్చి మాట్లాడమ్మా, లేస్తే దెబ్బలు పడతాయి. అసలు అవసరం లేదు. ఎందుకు మాట్లాడుతుంది? నువ్వు ఉండాలి, నా కొడుకు నువ్వు చెప్పాలి. నువ్వు నాకు ఎలాంటి సంబంధం లేదు. లేనప్పుడు నువ్వు నన్ను బలవంతం చేసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను కొట్టి ఇష్టాసార్లంగా సాధించేస్తున్నావు, ఇష్టాసార్లంగా కొడుతున్నావు. అసలు నీకు ఎవడు హక్కిచ్చాడు? నీకు ఏ హక్కు ఉంది నాకు మీద? నువ్వు ఫ్యామిలీ అయితే అంతవరకు ఉంటుంది, అంతవరకే. నువ్వు మధ్యగారు అంతవరకే. నువ్వు నా భర్తవా? నన్ను కొడతాకి నన్ను తిడతాకి నీకేం సంబంధం చెప్పు? నీకేం సంబంధం? నన్ను నా కొడుకుని దూరం చేసేసావు. ఈ రోజు నా కొడుకుని కలపాలి, నా కొడుకు రావాలి, నాకు కావాలి. నా కొడుకు నాకు కావాలి. నా కొడుకుతో నాకు సంబంధం కావాలి. నువ్వు నన్ను కొట్టాకే నాకు ఎవరు లేరండి కదా. నా భర్త ఉంటే నన్ను కొడతాకి నువ్వు తప్పుదాకా కూర్చోలేవు అనుకో. అనవసరంగా ఈయన పొంద పెడతాను. లేదు లేదు లేదు, ఆగండి అమ్మా. ఇప్పుడు నువ్వు వాళ్ళ కొడుకు కూర్చోను, అనవసరంగా ఎక్కువ చేయకు. తలిగి ఆగు ఆగన్నా, తలుపు. తాగిండు కూర జసేపా తాగిండు. ఆగు నువ్వు ఆగు. ఇప్పుడు నువ్వు అనవసరంగా బయటకు పోయినావు అనుకో, ఆడ పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకో. సప్పు దాకా కూర్చొని ఏంతో మాట్లాడి పోదు. సరేనా? మాట్లాడినాక పోదు. సప్పు దాకా కూర్చో, 5 నిమిషాలు కూర్చో. అమ్మ నువ్వు అట్లా ఏడ్చుకుంటుంటే కాదమ్మా. ఇప్పటికైనా నీ కొడుకు వీడియో వస్తే చెప్పు. నీ కొడుకు పేరు ఏం పేరు? శ్రీను. ఒకసారి అర్థం చేసుకో. మీ అమ్మ ఇంత బాధపడుతుంది. ఇలాంటి వీని బాబాయ్ కాదు, వీని చెప్పుతాను కొట్టినా నువ్వు తక్కువనే. ఇలాంటి మాటలు విని నువ్వు మీ అమ్మను వదిలేసి పోయినావు. ఇది కరెక్ట్ కాదు చిన్న.
నువ్వు నాకన్నా చిన్న ఒక అక్కలాగా చెప్తున్నా అర్థం చేసుకో, ఒక అక్కలాగా చెప్తున్నా అర్థం చేసుకో. ఇక్కడ అమ్మ చూసినా మీ అమ్మ నీ కోసం ఎంత బాధపడుతుందో. ఒకసారి మీ కొడుకు కోసం ఏమైనా చెప్పాలా? బాబు నేనే తప్పు చేయలేదు, నీ చిన్నాన్న మాటలిని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు రావాలి బాబు, నా దగ్గరికి రావాలి. నువ్వు లేకపోతే నేను బతకలేనురా. నువ్వు మీ నాన్న లేడు, నువ్వు లేకపోతే నా బ్రతికేంటిరా నాన్న. నువ్వు నాకు కావాలి నాన్న. ఏడవకు 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 అని చెప్పినా. చూసినావా మీ అమ్మ ఏం తప్పు చేయలేదు. ఇలాంటి పిచ్చకుంట్లో బాబాయ్ని నువ్వు బాబాయ్ అని కూడా అనకు, వాడిని వచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టు. అర్థమవుతుందా? మీ అమ్మకు నువ్వే సపోర్ట్ ఉండాలి, ఎవడో ఉండొద్దు, మేము ఉండొద్దు. మీ అమ్మ ఏమైనా ప్రాబ్లం వస్తే మా దాకా రావద్దు, నా కొడుకు ఉండు అని చెప్పాలి. కానీ నువ్వే మీ అమ్మ మాట నమ్మకుండా వెళ్ళిపోతే ఎవరు చూస్తారు మీ అమ్మని? మీ అమ్మ నువ్వు చూడాలి, రా సరేనా? నేను నీకు ఒక అక్కలాగా చెప్తున్నా, అర్థమవుతుందా? నువ్వు ఉండే హాస్టల్కి వచ్చి కూడా మాట్లాడతా నేను. అమ్మ పోయి హాస్టల్కి పోయి మాట్లాడదాము. నువ్వు నీకు నాటకాలు అవుతున్నాయి, కూర్చో. సో గైస్ మేము ఎందుకు ఆయనను కొట్టలేకపోతున్నామంటే ఆయన తాగుండు. సో తాగున్న వాళ్ళని కొట్టొద్దు కాబట్టి కొట్టలేకపోతున్నాము. లేకపోతే కుక్కను కొట్టినట్టు, నాకు వచ్చిన కోపానికి కుక్కను కొట్టినట్టు కొట్టేదాన్ని. సో స్టేషన్ నుంచి కాల్ చేసినాము, నేను వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళే ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళు తీసుకుపోతారు. సో మేము మళ్ళీ చెప్తున్నాము, పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ కోర్టు కానీ ఇవన్నీ మాకు యూట్యూబ్లో పెట్టడానికి రైట్స్ లేవు. ఒకవేళ మేము వాళ్ళ పర్మిషన్ కూడా మాకు ఇవ్వలేదు పెట్టొద్దని. ఎవరైనా పెడితే మాకు చెప్పలేం, కానీ మాకు పర్మిషన్ లేదు, నాకు పర్మిషన్ లేదు. మాట్లాడితే చేస్తా. ఒకవేళ నేను మీకు ప్రూఫ్ ఏమైనా కావాలంటే నేను అదేంది కేసు ఫైల్ చేసినట్టు కాపీ పెట్టమంటే పెడతా, కానీ నాకు పెట్టడం పర్మిషన్ అదేంది ఈ పోలీస్ స్టేషన్లో పెట్టడము, లాయర్ని, పోలీసు వాళ్ళని, డాక్టర్ని ఇన్వాల్వ్ చేయడం నాకు పర్మిషన్ లేదు కాబట్టి నేను యూట్యూబ్లో పెట్టా. ఎవ్వరు ఏమన్నా అనుకోండి, నేను స్టేషన్ని కానీ పోలీసు వాళ్ళని ఎవ్వరిని బయట పెట్టాను. సో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, మాకు తెలుసు, మేము బయట పెట్టాము. సో సార్ వాళ్ళు వచ్చి ఆయన తీసుకుపోతాడు. నువ్వు ఈయన ఉండాలి, అర్థమవుతుంది? ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నేను పట్టుకోపోతాను. ఆల్రెడీ మెసేజ్ పెట్టిన, నాటకాలు ఆడకు. కూర్చో, సైలెంట్ కూర్చో. నీకు కనిపిస్తుందా? నీకు కనిపిస్తుందా? ఆల్రెడీ మెసేజ్ పెట్టినాం మేము. సార్ కూడా రిప్లై ఇచ్చింది. నాటకాలు ఆడకు, నువ్వు కూర్చో, మూసుకొని కూర్చో. అర్థమైందా? చేసిన తప్పుకు నువ్వు కూర్చో. మరి చెప్పు, నువ్వు మళ్ళీ చేస్తావా తప్పు? మళ్ళీ తప్పు చేస్తావా? ఆమె దగ్గరకు పోతావా? అలా కొడుకుకి ఎందుకు అవద్దని చెప్పినావు? చెప్పు ఫస్ట్. ఇంకెప్పుడు చెప్పను, ఇంకెప్పుడు చెప్పకుండా కానీ స్టేషన్ కనుక నీ భార్య వస్తుంది, నీ భార్య కూడా తెలుస్తుంది. అప్పుడు నీ పడుతుంది చూడు. నువ్వేం నాటకాలు ఆడకావు. సో గైస్ నెక్స్ట్ వీడియో పెట్టాము, ఇంకా లైక్ కూడా అవుతుంది. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ కాంటాక్ట్.